వెల్కమ్ బ్యాక్. చైనా నైరుతి ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప తీవ్రత సూపర్ మార్కెట్లోని సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించింది. లోపల ఉన్న వస్తువులు కదిలిపోయాయి. కొన్ని ఇళ్లు కూలిపోగా మరికొన్ని భారీగా బీటలు వారాయి. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్లలో అయితే పెద్ద పెద్ద రాళ్లు వాహనాల మీద పడ్డాయి. ఈ ప్రమాదాల్లో 5గురు చనిపోయారు. కణకణం మండే నిప్పుతో బంతులాడుకుంటారు. ఒకరి మీద ఒకరు వాటిని విసురుకుంటూ వినోదం పొందుతారు. నిప్పు కణికలతో రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఎల్ సాల్వడార్లోని నేజప్పా పట్టణంలో దృశ్యాలు ఇవి. చెడుపైన మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా మనం దీపావళి జరుపుకున్నట్టే ఇక్కడ ప్రజలు కూడా ఈ పండుగ చేసుకుంటారు. ఆలయాలు స్వర్ణకాంతుల కోసం పోటీ పడుతున్నాయి. ఏడుకొండల వెంకన్న, మల్లన్న, బెజవాడ దుర్గమ్మ ఆలయాలు ఈ కోవులనివి. తాజాగా చిన్న వెంకన్నకు కూడా ఆ హోదా కల్పించాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండో తిరుపతిగా పేరున్న ద్వారకా తిరుమలకు స్వర్ణకాంతులద్దాలని నిర్ణయించారు అధికారులు. విమాన గోపురంతో పాటు 44 కలశాలు, ధ్వజస్తంభం బంగారు కాంతులీనేలా చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 18 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అలాగే 44 కలశాలు ఉన్నాయండి. ఆ 44 కలశాలు, ఈ విమాన గోపురం, ధ్వజస్తంభం, ఈ 3 సుమారు 6 కోట్లు అంచనాలతో ఈ ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. ఈ సుమారు 18 నెలల్లో కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ఉందండి. ద్వారకా మహర్షి తప ఫలితంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిశారని, దశరథ మహారాజుతో పాటు శ్రీరామచంద్రుడు సైతం స్వామిని అర్చించారని స్థల పురాణం చెబుతోంది. స్వామిని స్వయంగా దర్శించుకోలేని వారు విమాన గోపురం చూసినా స్వామిని చూసినట్లేనన్నారు. విమాన గోపురాన్ని స్వర్ణతాపడం చేస్తే వైకుంఠం నుంచి స్వామివారు నేరుగా వచ్చి బంగారు గుడి గోపురంలో ఉంటాడన్న విశ్వాసం కూడా ఉండటంతో ఆలయ ధర్మకర్తల మండలి గుడికి స్వర్ణకాంతులద్దాలని నిర్ణయించింది. ఈ
ఈ విమాన గోపురం ప్రాముఖ్యత ఏంటంటే స్వామివారి గర్భాలయం ఉన్న గోపురమును విమాన గోపురం అని అంటారు. అలాగే దేవాలయ చరిత్రలో దేవాలయం చుట్టూ ఉన్న గోపురం కన్నా విమాన గోపురమునకు వెలకట్టలేని ప్రాముఖ్యత కలదు. కొన్ని కారణాల వల్ల స్వామివారి దర్శనం కాని వారు ఈ విమాన గోపురం దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారిని దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుందని చరిత్ర చెప్తున్నాను. ఆ విధంగా ఈ స్వర్ణమయ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్ణ తాపడం పనుల కోసం భక్తుల నుంచి విరాళాలు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 1116 మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ చెల్లించొచ్చంటున్నారు. ముంబైలోని ఓ హిందీ ఛానల్ షోలో రామ్ చరణ్ హల్చల్ చేశారు. ప్రియాంకతో కలిసి హంగామా సృష్టించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు హిందీలోనే ఆన్సర్ ఇస్తూ అలరించారు. పనిలో పనిగా జంజీర్కు ఫుల్గా ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించేందుకు తహతహలాడుతున్నాడు. ఇక ఈ మూవీలో హిందీలోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న చెర్రీ పెద్ద సాహసమే చేశాడు. షూటింగ్ జరిగిన 80 రోజుల్లోనే కొద్దో గొప్ప హిందీ కూడా నేర్చేసుకున్నాడు. తెలుగులో డైలాగ్ లో చించేసే చెర్రీ హిందీలో పర్వాలేదనిపించాడు. ముంబైలో హిందీ ఛానల్ షోలో హంగామా చేసిన చెర్రీ పొడి పొడిగా హిందీలో మాట్లాడి ఫ్యాన్స్ ను అలరించాడు. आप डेब्यू करने जा रहे हैं, वो भी बच्चन साहब की फिल्म का। एक एक्साइटमेंट तो जंजीर फिल्म किया था, दूसरा आपके शो पे आने पे। Can you please repeat this line? ప్రియాంక చోప్రాతో కలిసి షోలో పాల్గొన్న చెర్రీ ఎంటర్ అవడంతోనే హిందీలో మాట్లాడి తుఫాన్ సృష్టించాడు. बहुत एक्साइटेड आप डेब्यू करने जा रहे हैं, वो भी बच्चन साहब की फिल्म का। एक एक्साइटमेंट तो जंजीर फिल्म किया था, दूसरा आपके शो पे आने पे। Can you please repeat this line? ప్రియాంకతో ఈ షోలో పొడి పొడిగా ఇంగ్లీష్ మిక్స్ చేసి హిందీలో ఇరగదీశాడు. बहुत एक्साइटेड आप डेब्यू करने जा रहे हैं, वो भी बच्चन साहब की फिल्म का। एक एक्साइटमेंट तो जंजीर फिल्म किया था, दूसरा आपके शो पे आने पे। Can you please repeat this line? ఇక ఈ షోలో చెర్రీ తొలి సినిమాలోని ఓ పాటకు అభిమాని చిందులేశాడు. ఈ డాన్స్ చెర్రీని ఇంప్రెస్ చేయడంతో మనోడి పంట పండింది. డాన్స్ లో ఇరగదీస్తాడనే ఇమేజ్ ఉన్న చెర్రీ అతన్ని డాన్స్ నేర్పమని కోరాడు. సాంగ్ రిపీట్ చేయించి హల్చల్ చేశాడు. అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా చెర్రీ హిందీలోనే బదులిచ్చాడు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ నటించిన పాత్రలో నటిస్తున్నందుకు మీ ఫీలింగ్ ఏంటని అడిగినప్పుడు చెర్రీ ఇదిగో ఇలా సమాధానమిచ్చాడు. खुशी तो अभी आ रही है। पूरा आई थिंक 80 ऑड डेज शूट किया था, सिर्फ प्रेशर ही था, मगर वो प्रेशर बहुत अच्छा था. आई थिंक द प्रेशर वर्कड फॉर आवर एडवांटेज. थैंक यू. ముంబైకి హీరో సాంగ్ కి స్టెప్లేసి అలరించాడు. అయితే ఈ షోలో ప్రియాంక హిందీలో గలగలా మాట్లాడి చెర్రీని డామినేట్ చేయడంతో
చరణ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ओरिजिनल जंजीर है और एक एक्शन थ्रिलर फिल्म है. बहुत सारी गाड़ियां वाड़ियां फटेंगी, बहुत सारी लड़ाई वड़ाई होगी एंड उसके बीच में मैं गाने वाने गाऊंगी. So it'll be a really fabulous film basically. మొత్తం మీద బాలీవుడ్ లో పాగా వేసేందుకు టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న చెర్రీ హిందీలో మాట్లాడి అభిమానులను అలరించాడు. పనిలో పనిగా జంజీర్ మూవీకి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ చేసేసుకున్నాడు. రెండో రోజు ఆత్మగౌరవ యాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు సోనియా పెంపుడు కుక్కలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆత్మగౌరవ యాత్ర రెండో రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చూశారు పెంపుడు కుక్కలు సోనియా గాంధీకి వీళ్ళు ఆమెను చూస్తే తోక ఆడిస్తారు, గాలించుకుంటూ పోయి ఆవిడ ఏం చెప్తే చేస్తారు. వీళ్ళ మన ప్రజాప్రతినిధులను అడుగుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకు లెక్కలేదు, వీళ్ళకు ఉద్యోగాలు రావాలని కోరిక లేదు, రైతులకు సాగునీరు రావాలని కోరిక లేదు. మన పొట్ట కొట్టి వీళ్ళ పొట్ట పెంచుకోవాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు. మొదటి వరకు చూశారు, ఒక సినిమా యాక్టర్ వచ్చారు, ఎన్ని చెప్పారు తమ్ముళ్ళు మాటలు. సినిమాలో డైలాగులు చెప్పాడు, మనకు కూడా ఆ డైలాగులు కూడా మనం విన్నాం. దీన్ని ఓట్లేస్తే ఏమేమి తమ్ముడు ఎక్కడికి పోయాడు, పదవి కోసం కాంగ్రెస్ లో కలిసిపోయారంటే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీలపై ఎదురుదాడి కొనసాగించారు చంద్రబాబు. వసూళ్ల కోసమో బెయిల్ కోసమో కేసుల మాఫీ కోసమో ప్రయత్నిస్తున్న పార్టీ టీడీపీ కాదన్నారు ఆయన. బెదిరించే అధికారం ఎవరిచ్చారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు చంద్రబాబు. కుట్రలు అంటారు, కుతంత్రాలు అంటారు, వసూలు చేస్తాడు, బెదిరిస్తాడు. ఎవడిచ్చాడు మీకు అధికారం అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ కానీ వీళ్ళ ఇష్ట ప్రకారం వసూళ్ల కోసం, బెయిల్ కోసమో, కేసుల మాఫీ కోసమో ప్రయత్నం చేసే పార్టీ కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కడ తెలుగు వారికి అన్యాయం చేసిన వారిని చుట్టుగా ఊరడిస్తా తప్ప బుద్ధి చేస్తా తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. తెలుగు జాతితో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు చంద్రబాబు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉంటే కాంగ్రెస్ నేతలకు కనపడదా అంటూ సత్తెనపల్లిలో నిలదీశారు టీడీపీ అధినేత. తెలుగు వారిని అనాథలన్నీ బిచ్చకాళ్లని అనుకుంటున్నారని కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు చంద్రబాబు. ఢిల్లీ నాయకులు మీకు కనపడవా అని అడుగుతున్నా. మీకు గుడ్డొచ్చిందని అడుగుతున్నా. నేను ఇంత దారుణమని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమని నిర్ణయిస్తున్నా. కానీ వాళ్ళు అనుకుంటున్నారు తెలుగు వాళ్ళు అనాథలు అనుకుంటున్నారు, భిక్షగాళ్ళు అనుకుంటున్నారు. మాకు ఒక ఆత్మగౌరవం ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టాం. తెలుగు జాతితో పెట్టుకున్న ఎవ్వరు కూడా ఇంతవరకు బాగుపడలేదు. గుర్తుపెట్టుకోవాలని. పార్లమెంట్లో సమైక్య నినాదాలు, ఉభయ సభల నుంచి సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్. మంత్రి పదవులకు గంటా ఏరాసు రాజీనామా, గవర్నర్కు లేఖ సమర్పణ. పిడుగురాళ్ల నుంచి బాబు యాత్ర, భారీగా తరలివస్తున్న జనం. విశాఖలో ఫ్లైఓవర్ ప్రారంభించిన తెలుగు యువత, అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం.